శతమానం భవతి. ఇప్పుడు టైం ఎంత అయింది? అదేంటి భాను నన్ను అడుగుతావు? ఎంతైందో నీకు తెలుసు కదా. నాకు తెలుసు, నీ నోటితో చెప్తే విందాం అనుకుంటున్నాను. పర్వాలేదు, చెప్పు. 12:30 అయింది. ఇది మధ్యాహ్నం టైం అనుకో. ఎక్కడికి వెళ్ళావని నిన్ను అడగాల్సిన అవసరం లేదు. కానీ అర్ధరాత్రి 12:30 అయింది. ఒంటరిగా నువ్వు ఈ సమయంలో బయట నుంచి వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవచ్చా? చిన్న పని మీద బయటికి వెళ్ళాను. ఎవరికి చెప్పి వెళ్ళావు? నేనెవరికీ చెప్పలేదు భాను. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్లే ముందు చెప్పి వెళ్ళాలని ఈ ఇంట్లో ఎవరూ నియమం పెట్టలేదు. అందుకే నా పని మీద నేను వెళ్ళాను. ఆ పనేంటో తెలుసుకోవచ్చా? అదే, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు వెలగబెట్టిన రాజకార్యం ఏంటో తెలుసుకోవచ్చా? చూడు భాను, నేను ఏం మాట్లాడినా నీకు తప్పుగానే కనిపిస్తుంది. ఇప్పుడు నేను నీకు ఏం చెప్పినా సరే అది అబద్ధమే అనిపిస్తుంది. అందుకే నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నాను. నీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపించాలనుకోకు. నువ్వేంటో, నీ బుద్ధేంటో, నీ బ్రతికేంటో కూడా పూర్తిగా తెలిసిన మనిషిని నేను. నువ్వు మారిపోయావు, మహాత్మురాలివయ్యావని ఇంట్లో అందరూ నమ్మొచ్చు. కానీ నీ గురించి నేనెప్పటికీ నమ్మను. ఎందుకంటే నీ జన్మ అలాంటిది. రాక్షసి లాంటి నువ్వు అందరినీ అభిమానించే దేవతలా మారావు అంటే నేనెప్పటికీ ఒప్పుకోను. అంతవరకు ఎందుకు? ఇప్పుడు నేను ఫలానా దగ్గరికి వెళ్ళొచ్చాను అని నువ్వు ధైర్యంగా నిజం చెప్పుంటే నువ్వు మారావని కనీసం నా ఊహకైనా వచ్చేది. ఇప్పుడు కూడా సమాధానం దాటివేయడానికి నీ తెలివితేటలు చూపిస్తున్నావు. అందుకే నీ బుద్ధి ఇంకా మారలేదని నేను తెలుసుకున్నాను. భాను, నువ్వు నా గతాన్ని పట్టుకుని నన్ను తిడుతున్నావు. నా భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ గతం ఇప్పుడు నీతో లేదు. అలాగే గతంలో ఉన్నట్టుగా నేను లేను. మార్పు అన్నది సహజమని నువ్వు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. నేను మారానన్నది అప్పుడు నీకు తెలుస్తుంది. నేనెన్ని కష్టాల్లో ఉన్నా నిజానికి, నిజాయితీకి నిలబడ్డాను. ఈ ఇంట్లోంచి నన్ను గెంటేశానని రుజువు చేసినా నేను నిజాయితీగా బతికాను కాబట్టి మళ్ళీ నా ఇంట్లో నాకు స్థానం వచ్చింది. నా వాళ్లే నన్ను అర్థం చేసుకున్నారు. నేను నీలాగా ఊసరు వెళ్ళేలా రంగులు మార్చలేదు కదా. అవసరానికి తగ్గట్టుగా నేను మాటలు చెప్పలేదు. ఆ రోజు, ఈ రోజు నేను ఎప్పుడు కూడా నిజం వైపుగానే ఉన్నాను, నిజాయితీగానే ఉన్నాను. అందుకే నా ఇంట్లో నా స్థానం నాకు పదిలంగా ఉంది. నువ్వెప్పుడు నటనలోనే బతుకుతున్నావు. అందుకే ఇప్పటికీ కూడా నటిస్తూనే ఉన్నావు. అందుకే ఎక్కడికి అని అడిగితే సమాధానం చెప్పలేక ఏదేదో చెప్తున్నావు. నిన్నెలా నమ్మాలి? ఇప్పుడు నేనేం చేయొచ్చు? నేను అందరినీ పిలిచి గొడవ పెట్టచ్చు. కానీ నాకు అది ఇష్టం లేదు. నీ గురించి నా వాళ్ళందరూ బాధపడటం నాకు నచ్చట్లేదు. పోనీలే బాను, నువ్వన్న నా వాళ్లలోనే నేను కూడా ఉన్నాను. ఏదో ఒకరోజు నేను కూడా నీ మనిషినేనని నువ్వే తెలుసుకుంటావు. అది జన్మలో జరగని పని. నిన్ను నా అనుకోవడం నా కంఠంలో ఊపిరున్నంత వరకు జరగని పని. ఎందుకంటే నీ బుద్ధి ఏంటో నాకు తెలుసని ఎప్పుడో చెప్పాను కదా. ఈ విషయంలో ఇప్పుడు కూడా నేను గొడవ పెట్టలేక కాదు. ఇంట్లో అతిథులున్నారు. ఈ ఇంట్లో మనకంటూ ఇలాంటి సమస్యలున్నాయని, ఈ నట్టింట్లో ఇలాంటి రాక్షసు ఉందని వాళ్ళకి తెలియకూడదు కాబట్టే నేను మౌనంగా ఉంటున్నాను. వెళ్ళు. ఆగు. నువ్వెక్కడికి వెళ్ళావని నిన్ను అడగాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రయత్నం నన్ను ఆయన్ని విడగొట్టేదైతే మాత్రం నేను క్షమిస్తానని అనుకోకు. ఇదివరకులా నేను కోపాన్ని పెంచుకుని నాలో నేను బాధపడను. నీ ప్రాణాలు తీసేస్తాను, మట్టిలో కలిపేస్తాను.
నా కుటుంబం జోలికొచ్చినా నా కాపురం జోలికొచ్చినా నీ అంత చూస్తాను. నేనెక్కడికి వెళ్ళానో నీకు తెలియదు భాను. అజయ్ హాస్పిటల్లో ఉన్నాడని వెళ్ళాను, కానీ అక్కడ లేడు. దేవమాల ఎందుకు చెప్పిందో అర్థం కావటం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే తెలియడం లేదు. ఇంకా నీకే చెప్తాను. కార్తీక్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నీలిమా. థ్యాంక్ యూ కార్తీక్. నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? విష్ చేశాను కదా. అదేంటి బాబు అలా అంటారు? విష్ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ మీరు తన మెడలో తాళి కట్టిన భర్త మీ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే దానికి ఆనందంగా ఉంటుంది కదా. ఏ నా కూతురు ఆ భాగ్యానికి కూడా నోచుకోలేదా బాబు? చూడండి కార్తిక్ గారు, మీరు మంచివారని మాకు తెలుసు. నీలిమ కూడా మీ గురించి ఆలోచిస్తుంది. అందుకే భాను ఎన్ని మాటలన్నా తను పడుతుంది. ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా మౌనంగానే ఉంటుంది. ఈరోజు తన పుట్టినరోజు. ఈరోజైనా తను కోరుకున్నట్టు మీరు చేస్తే బాగుంటుంది. భయపడకు కార్తీక్. భాను పూజ గదిలో ఉంది, దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇప్పుడప్పుడే ఇక్కడికి రాదు. తను ఏం చేస్తుందో చూశాకే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అదేంటి బాబు, నెత్తి మీద 4 అక్షంతలు వెయ్యగానే సంతోషమా అన్నట్టు మాట్లాడుతున్నారు? ఈరోజు నా కూతురు పుట్టినరోజు. మీ పెళ్ళయ్యాక అది జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు. అది ఎంతో గ్రాండ్గా చెయ్యాలి. దానికి అదృష్టం ఎలాగూ లేదు. కనీసం తను నువ్వు కలిసి గుడికైనా వెళ్ళండి. ఇద్దరూ కలిసి దేవుడికి దండం పెట్టుకోండి. అన్ని సమస్యలు తొందరలోనే చక్కబడి మీరిద్దరూ కలిసి ఉండాలి అని కోరుకోండి. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను నీలిమ కలిసి ఉండడం ఏంటి? విడిపోవడానికి కాదు కార్తిక్ గారు మీ పెళ్లి చేసింది, ఎప్పుడూ ఒకటిగా కలిసి ఉంటారు అని. కానీ ఇప్పుడు నా భాను తిరిగి వచ్చింది కదా. అయినా నా మనసులో భాను ఉందన్న విషయం నీలిమకి నేను ఎప్పుడో చెప్పాను. తను కూడా అన్నీ తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు? కార్తీక్, నీ మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. అందుకే నేనెప్పుడు నీకు దగ్గరగా ఉండాలని కోరుకోలేదు. మీ నీడలో ఉండాలని కోరుకుంటున్నాను. నా కళ్ళ ముందు నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. కనీసం ఆ భాగ్యం కూడా నాకు లేదా? అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, మళ్ళీ ఈ మాటలెందుకు? అవును బాబు, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ కలిసి ఉంటున్నారు. నీలిమను మాత్రం మీ భాను పరాయి మనిషిలా చూస్తోంది, ఒక శత్రువులా చూస్తోంది. నా కూతురు అవన్నీ భరించి తల ఉంచుకునే ఉంది. ఎందుకు బాబు? మీకోసమే కదా, మీ మీదున్న గౌరవమే కదా, మీరు బాధపడకూడదనే కదా. తన మెడలో తాళి కట్టినందుకు మీరు భర్త అయ్యారు. భర్త అంటే భార్య బాధలు పంచుకునేవాడయ్యి ఉండాలి. భార్యతో ఆనందాన్ని పంచుకునేవాడై ఉండాలి. అప్పుడే భర్త అనే పదానికి అర్థం ఉంటుంది. ప్లీజ్ అండి, అన్ని విషయాలు నీలిమ అర్థం చేసుకుంటే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడండి, మీకు మీ భార్య మీద అభిమానం ఉంది, మేము కాదను. కానీ మాకు కూడా మా నీలిమ మీద ప్రేమ ఉంటుంది కదా. తన పుట్టినరోజు నాడు కూడా ఇలా బాధపడుతూ ఇంట్లో మాటలు పడుతూ ఉండడం మాకు కష్టంగానే ఉంటుంది కదా. సర్లేండి, అన్ని విషయాలు అందరికీ తెలిసినప్పుడు దీని గురించి ఇంకా మాట్లాడుకోవడం అనవసరం. కానీ
కనీసం మీరిద్దరూ ఈరోజు గుడికి వెళ్ళండి, గుళ్ళో పూజ చేయించుకోండి. ఆ ఆనందమైనా నా చెల్లెలకు వచ్చేలా చేయండి. అది కాదు, భానుకి తెలిస్తే. బాబూ, భానుకి తెలియకుండా ఇంట్లో ఎన్నో విషయాలు దాస్తున్నాం. ఆ సంగతి మీకు తెలుసు. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసినా కూడా ఎవ్వరూ భానుకి చెప్పరు. తీసుకెళ్లాలని మీ మనసులో ఉంటే ఎలాగో ఒకలా తీసుకెళ్లొచ్చు. భానుకి ఏదో ఒకటి చెప్పొచ్చు. ఆఫీస్లో పనుందనో అర్జెంట్ మీటింగ్ ఉందనో చెప్పొచ్చు. అలా మీరిద్దరూ వెళ్ళొస్తే మాకు తృప్తిగా ఉంటుంది. పుట్టినరోజు నాడు దానికి ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ కార్తీక్, అట్లీస్ట్ ఈ ఒక్క హెల్ప్ నాకు చేయి. మనిద్దరం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దాం. తర్వాత నేను ఏమీ అడగను. అంతలా బ్రతిమలాడుకుంటున్నా మీరు కాదనడం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి. సరే, బయలుదేరు, అలాగే వెళ్దాం. అమ్మయ్యా, గుడికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళండి. అక్కడ దేవుణ్ణి బలంగా కోరుకో. మీ ఇద్దరే కలిసి ఉండాలని, ఎప్పటికీ మీ జీవితం బావుండాలని. కార్తీక్ జీవితంలో నువ్వు ఉండాలని తన మనసు మారి తన మనసులో నీకు స్థానం కావాలి అని దేవుణ్ణి బలంగా కోరుకో. ఆల్ ది బెస్ట్ నీలిమా. ఒప్పుకోడనుకున్నవాడు కూడా ఒప్పుకున్నాడు కదా, ఇంక దేవుణ్ణి కరుణించమని కోరుకో. కానీ భాను ఏమంటుందో? భానుకి ఏం చెప్పాలో తను చూసుకుంటాడు. నువ్వు బావుండాలని మేం కోరుకుంటున్నాం. ఇంతకు మించి ఇంకేం ఆలోచించద్దమ్మా నా బంగారం. పద, రా రామ్మా, వెళ్ళు. అమ్మా, మా అమ్మ మాకు దూరం అయ్యి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఆవిడ జ్ఞాపకాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మ శాంతించేలాగా, తనకి మంచి సద్గతులు ఉండేలాగా నువ్వే కరుణించమ్మా. అలాగే ఇంకొక కోరిక కూడా ఉంది. ఒక మంచి మనిషి ఎంతో గొప్పగా ప్రేమించి రాధే ప్రాణంగా బతకాలనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలీదు. మురారి గారు లాంటి వ్యక్తిని, అంత గొప్ప ప్రేమని కాదనుకుని రాధ ఎక్కడో దూరంగా అజ్ఞాతంలో బతుకుతోంది. తను ఎందుకలా బతుకుతుంది అన్నది ఎవరికీ తెలియటం లేదు. ఏ ఆడపిల్లకైనా తనని తనకన్నా ఎక్కువగా ప్రేమించే భర్త రావాలని కోరుకుంటుంది. మురారి గారు రాధ విషయంలో ఎంతో గొప్పగా ఉంటారు. ఎంత గొప్పగా ఆలోచిస్తారో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి తనకి రాధ కనిపించినందుకు ఎంతగా బాధపడుతున్నారో కూడా నాకే తెలుసు. అందుకే ఎలాగైనా సరే ఆ ప్రేమికులిద్దరూ కలిసేలాగా నువ్వే చేయి తల్లి. రాధ ఆచూకీ తెలిసేలాగా నువ్వే చూపించు. మురారి గారు, ఇప్పుడే మీ గురించి దేవుణ్ణి కోరుకున్నానండి. రాధ ఆచూకీ చూపించమని. తొందరలోనే రాధ కనిపిస్తుందన్న నమ్మకం నాకుంది. అదే ఆశతో బతుకుతున్నాను. రాధ కనిపించాలి, రాధతో మాట్లాడాలి. తను నా నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందో అనేది తెలుసుకోవాలి. మళ్ళీ రాధని నా జీవితంలోకి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. కానీ అన్ని ఊహలకే పరిమితమవుతున్నాయి. వాస్తవంలో రాధ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. చెప్పాను కదండి, ఆ అమ్మవారిని కోరుకున్నాక తప్పకుండా ఆవిడే ఒక దారి చూపిస్తుంది అన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ బాను. ఏవండి, ఈరోజు ఏంటో మీకు గుర్తుంది కదా? అది అదేంటండి అదే అంటున్నారు? మర్చిపోయారా? ఈరోజు మా అమ్మ ఆబ్దికం.
మనం మన ఇంటికి వెళ్ళాలి. మీరు, నాన్న, అన్నయ్య అందరం మన ఇంటికి వెళ్దాం. అక్కడ అమ్మ ఫోటో ముందు దీపం వెలిగించి ఈరోజు ఆ కార్యక్రమం చేయాలి. బయలుదేరదాం రండి. భాను, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత అక్కడికి వస్తాను. అదేంటి మీరు తర్వాత రావడం ఏంటి? అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. అదే భాను, రావాలని నాకు ఉంది. కానీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఒక మీటింగ్ ఉందంటే నేను ఆ మీటింగ్కి అటెండ్ అవ్వక తప్పదు. తప్పని పరిస్థితి. అందుకే నేను అట్నుంచి అటే వస్తాను. ఏమీ అనుకోకు భాను. అవునా, అందరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా, సడన్గా ఇదేంటి? ఇలా వెళ్ళవలసి వస్తుందని నేను కూడా ఊహించలేదు భాను. కానీ వెళ్ళక తప్పని పరిస్థితి, అందుకే వెళ్తున్నాను. లేకపోతే నీ మాట కాదంటానా? ప్లీజ్ అర్థం చేసుకో భాను. భలే వారండి, మీరేమైనా నాతో అబద్ధం చెప్తారా? నాతో రావడం ఇష్టం లేక మీరు ఇలా మాట్లాడుతున్నారని నేనెందుకు అనుకుంటాను? మీరేంటో నాకు పూర్తిగా తెలుసు కదా. ఎంతో పనుంటే తప్ప మీరు నాకు ఈ సమాధానం చెప్పరని నాకు తెలుసు. సరే, ముందు మేము వెళ్తాం, తర్వాత మీరు వచ్చేయండి. చాలా థ్యాంక్స్ భాను, నన్ను అంతలా అర్థం చేసుకున్నందుకు. ఎంతో ఇంపార్టెంట్ పనుంటే తప్ప మీరు ఇలా మాట్లాడరని నాకు తెలుసు. మీరు ముందే నాకు చాలా ప్రయారిటీ ఇస్తారు, నా మాటకు గౌరవం ఇస్తారు, నేనంటే ప్రాణం పెడతారు. అలాంటి మీరు నాతో ఈ మాట అంటున్నారంటే ఆ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. మీరు వెళ్ళరండి. థ్యాంక్స్ భాను. అన్నయ్య, మనం మన ఇంటికి వెళ్ళాలి, నువ్వు రెడీనా? నేనెప్పుడూ రెడీ అమ్మా. నువ్వు పూజ అయ్యాక వెళ్దామన్నావు కదా, అందుకే ఆఫీస్ వర్క్ ఉంటే చెక్ చేస్తున్నాను. పూజ అంతా అయిపోయిందన్నయ్య, బయలుదేరదామా? చాందని, ఈ డిజైన్స్ అని నువ్వు చెక్ చేసి ఒకటి ఫైనల్ చేయి. వాటిని నేను చూశాక అన్నీ బాగున్నాయి అనుకుంటే వెంటనే మెయిల్ చేసేద్దాం, ఓకేనా? పదమ్మా వెళ్దామా? వెళ్దాం. పార్థు, ఇదేంటి వదిన ఫోటో ఇక్కడుంది? ఇది భాను ఫోటో కాదు, రాధ ఫోటో అనుకుంటా. ఇది ఇది రాధా ఫోటో. ఎక్కడ పోలికల్లో తేడా లేదు. నీ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చింది? రాయలసీమలో మన బ్రాంచ్ ఉంది కదమ్మా, అక్కడ ఎంప్లాయీస్ ఐడి కార్డ్స్ కోసం ఫొటోస్ పంపించమని చెప్పాను. ఆ ఫొటోస్ చెక్ చేస్తుంటే ఈ ఫోటో వచ్చింది. ఈ ఫోటో మన బ్రాంచ్ నుంచి వచ్చిందంటే అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మన బ్రాంచ్లోనే ఉంటుంది. మురారి గారు, మురారి గారు, మురారి గారు, మురారి గారు, మురారి గారు, ఒకసారి ఫోటో చూడండి. ఇదిగో చూడండి. రాధ ఫోటో. ఈ ఫోటో రాధదే. అవును, తను ఎక్కడుందో తెలిసింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది? నా రాధ ఎక్కడుంది? వెంటనే చెప్పండి ప్లీజ్. తను రాయలసీమలో మా ఆఫీసులో పనిచేస్తుంది. ఇన్ని రోజులు తెలియలేదు, ఇప్పుడే మేము చూసాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మనకి తెలియకుండా ఉండడం ఏంటి? అదే కాకుండా భాను పోలికలతో ఉన్నటువంటి అమ్మాయి అంటే మన స్టాఫ్ ఎవరైనా చెప్తారు కదా. మమ్మీ, ఇక్కడ మనం అందరం ఎలా ఉంటామో అక్కడ వాళ్ళకి తెలియదు కదా. అయినా సరే, నేను పార్థు తప్ప ఆఫీస్కి ఇంకెవరూ వెళ్ళలేదు, అందుకే వాళ్ళకి విషయం తెలియదు. ఓ, నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆ అమ్మాయి మన కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ మనకు తెలియకుండా ఉండడం ఏంటి? అయినా ఎక్కడో అమ్మవారి పల్లెలో ఉండే అమ్మాయి అంత దూరంలో ఉన్న రాయలసీమకు వెళ్ళడం ఏంటి? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటున్నారు కదా. ఇన్ని రోజులు తను ఎక్కడ ఉందా అని ఇక్కడ అన్ని చోట్ల వెతికాం. సిటీలో ఉండవలసిన అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిందని ఇప్పుడే కదా అర్థమైంది మనకి. అయినా విధి ఎంత విచిత్రమైంది. మన దగ్గరే పనిచేస్తున్న అమ్మాయి
మనకు తెలియకుండా ఉండటం ఏంట్రా? అదేరా భగవంతుడి లీల. ఆ జగన్నాటక సూత్రధారి ఎప్పుడు ఎలా నాటకం ఆడతాడో ఎవ్వరికీ తెలీదు. అంతవరకు ఎందుకు? బాను లేదని, ఇక ఎప్పటికీ మనకి కనిపించదని మనందరం అనుకున్నాం కదా. కానీ రాధ రూపంలో మురారి ఇంట్లోనే ఉంది. తర్వాత ఆ దైవమే బయట పెట్టింది. అలాగే ఆ దైవమే రాధ ఆచూకీ తెలిసేలా చేసింది. ఇట్స్ రియలీ వండర్ మురారి గారు. మీ శ్రమ ఫలించింది. మావయ్య, మనం వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని రోజులు రాధ గురించి వెతికాం. సిటీలో ఉంటుంది అనుకున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడో తలదాచుకుంది అనుకున్నాం. కానీ తానెక్కడో రాయలసీమలో ఉందంటున్నారు కదా. వెంటనే వెళ్ళి కలుసుకుని నీకెందుకు దూరమైందో తెలుసుకుని మన రాధని తీసుకొచ్చేయండి. మురారి గారు, ఎందుకు బాధపడుతున్నారు? ఇన్ని రోజులు తన ఆచూకీ కోసం వెతికారు కదా. ఇప్పుడు తను ఎక్కడుందో తెలిసింది. వెంటనే వెళ్ళి కలుసుకోవచ్చు. మీరు తనతో మాట్లాడొచ్చు. వెంటనే బయలుదేరండి. ఇప్పుడే నేను సత్య అక్కడికి వెళ్తాం. పార్థు మీ ఆఫీస్ అడ్రస్ నాకు చెప్పండి. వెంటనే వెళ్ళి కలుసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళడం కాదు, మా అన్నయ్య కూడా మీకు తోడుగా వస్తాడు. ఏదైనా గుడికి వెళ్ళి అమ్మ పేరు మీద పూజ చేయించుకుని ఇంటికి వెళ్దాం. అలాగే తల్లి. గుడికెళ్తే నీకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక్, నీ చేత్తో ఈ కుంకుమ నా నుదుటను పెట్టవా?